హైదరాబాద్కి మనం వచ్చినట్లయితే ఇక్కడ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో సీట్ అధికారులు కొంత వేగవంతం పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తే సీట్కి సంబంధించినటువంటి విషయానికి సంబంధిత ఇటు నిందితుడుగా ఉన్నటువంటి ప్రవీణ్తో పాటుగా ఇతర ఇండ్లలో కూడా సీట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ప్రణయ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతి చేశాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ అయినటువంటి సిట్ కూడా ఆ నిందితులను విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపుగా 9 మంది అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు సాంకేతిక అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంటే అరెస్ట్ అయినటువంటి A1, A2 ప్రవీణ్, రాజశేఖర్ వీళ్ళిద్దరి సెల్ ఫోన్లు, వీటికి సంబంధించిన విషయాల మీద కొంచెం దృష్టి పెట్టారు. వీళ్ళ సెల్ ఫోన్లు దాంట్లో డాటాను సేకరించినటువంటి అధికారులు ఎవరెవరు వీళ్ళకు టచ్ లో ఉన్నారు, ఎంతకాలం టచ్ లో ఉన్నారు, ప్రధానంగా పరీక్ష పేపర్ అంటే ఈ 5 పరీక్షలు ఏవైతే టీఎస్పీఎస్ చేసిందో వాటిని రాసిన వాళ్ళు ఎవరో వీళ్ళతో అందుబాటులోకి వచ్చారు, గత కొంతకాలంగా ఎవరెవరితో వీళ్ళు సంప్రదించారు అనే విషయం సాంకేతిక అంశాలను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అంటే ట్రాక్ అంటే సెల్ టవర్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంటే అక్కడ పరీక్ష రాసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వీళ్ళ సెల్ ఫోన్లు ఒక దగ్గర ఉన్నట్టుగా ట్రాక్ అంటే సెల్ ట్రాకింగ్ ద్వారా తెలిస్తే వాళ్ళను విచారించాలని చెప్పి నిర్ణయించారు. వీళ్ళ స్నేహితులు, వీళ్ళ సన్నిహితులు, బంధువులు వీళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు. మరో పక్కన సిట్ అధికారులు జగిత్యాలలోని జగిత్యాల జిల్లా తాటిపల్లి మల్యాల మండలం తాటిపల్లి విలేజ్, తర్వాత ఈ A2 రాజశేఖర్ ఉన్నటువంటి పోతారం ఈ 2 విలేజ్లలో కొంత వీళ్ళకి సంబంధించిన విషయాన్ని సేకరిస్తారు. మంత్రి కేటీఆర్ PA తిరుపతి హస్తం ఉన్నది. ఆయన గ్రామంలో చాలా మంది పరీక్షల గ్రూప్ 1లో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు, ర్యాంకులు కూడా వచ్చాయి అన్ని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తిరుపతి స్వగ్రామైనటువంటి తాటిపల్లి విలేజ్ లో ఈ సిట్ అధికారులు కొంత సమాచారం సేకరిస్తున్న మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా రాజశేఖర్ A2 నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ విలేజ్ కూడా జగిత్యాల జిల్లా అదే మండలం అంటే మల్యాల మండలం పోతారం విలేజ్ కి సంబంధించినటువంటి ఈ 2 గ్రామాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాజశేఖర్ కదలికలు, తిరుపతి కదలికలు, రాజశేఖర్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఎవరిని కలిసేవారు, ఆయన ఎలా ఉండేవారు, ఆయన జీవన శైలి ఏంటి అనే విషయాలతో పాటు తిరుపతికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించి కొంత సమాచారాన్ని సేకరిస్తున్న మాకు తెలుస్తా ఉన్నది. మరోవైపున ఈరోజు A1 ప్రవీణ్, A2 రాజశేఖర్ వీళ్ళిద్దరిని CCS అధికారులు సిట్ అధికారులు ఏపీ TSPSC కార్యాలయం తీసుకొచ్చారు. అక్కడ అంటే వాళ్ళ డీకోడింగ్ దీనికి సంబంధించిన అంశాల మీద కూడా కొంత సమాచారం సేకరించాల్సింది. సీక్రెట్ రూమ్ ఏదైతే ఉందో సీక్రెట్ రూమ్ నుంచే వీళ్ళు క్వశ్చన్ పేపర్ ను రాజశేఖర్, ప్రవీణ్ ప్రశ్నించారు. ల్యాప్టాప్ లో వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి దర్యాప్తులో కొంత ప్రాథమికంగా సమాచారం మేరకు ఎలా సేకరించారు, ఎట్లా సేకరించారు, ఎవరు సహకరించారు అనే విషయంలో తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే సిట్టు దర్యాప్తు అన్ని కోలాలో జరుగుతుంది. ఒకవైపు విపక్షాలు, రాష్ట్రంలోని విపక్షాలన్నీ కూడా సిట్టు దర్యాప్తు మీద నమ్మకం లేదు, సిట్టు అనేది